చేస్తూ ఉంటానండి. చాలామంది పిల్లలకి సంబంధించిందండి వీడియో. చాలామంది పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలకి చాలా వరకు పేలు చాలామందికి పడతాయండి. పిల్లలకి చాలామంది వాడుతూ ఉంటారు, కానీ తగ్గవు. దానివల్ల ఈలు వచ్చేయడము, తల ఊడిపోవడం చాలామందికి జరుగుతూ ఉంటుంది. నేను కూడా పడ్డానండి మా పిల్లలతోటి, 2 పిల్లలతోటి. చాలామంది అయితే నేను మెడిసిన్స్ కూడా చాలా వరకు తెచ్చాను. మెడికల్ షాప్కి వెళ్ళి కానీ డాక్టర్లు చూసి కూడా తెచ్చుకున్నాను. కానీ నాకు తెలిసిన ఆవిడైతే ఒక మా అమ్మగారండి చాలా బాగా చెప్పారు. పల్లెటూరు కదండి, కొంచెం ఇవి ఇలా అలా వాడమని చెప్తారు. నేనైతే ఫస్ట్ ఆలోచించాను, ఇంత తక్కువ రేటు ఇవి తగ్గుతాయా అని ఆలోచించాను. కానీ తక్కువ రేట్లో కూడా ఫలితం చాలా బాగుందంటే మాత్రం నిజంగా నమ్మలేకపోయానండి. నాకైతే మా పిల్లలకి మొత్తం ఈలు పేలు మొత్తం ఊరికి వచ్చేసాయి. ఇంకా మా 2 పాపలకి అదే రెగ్యులర్గా అయితే వాడుతూ ఉంటాము. ఇదిగోండి 50 గ్రాముల కొబ్బరి నూనె తీసుకోవాలండి, గుర్తుపెట్టుకోండి. 50 గ్రాములు కొబ్బరి నూనె తీసుకోవాలి. ఇది డబ్బా 50 గ్రాములు. నేను ఏంటంటే ఇదిగోండి ఈ ప్యాకెట్స్ చూస్తారు కదండి, ఈ ప్యాకెట్స్ అండి. నేను ఫస్ట్లో షాక్ అయ్యానండి, దీనివల్ల పేలు తగ్గుతాయి అనుకున్నానండి. ఇదిగోండి చూడండి, 50 గ్రాములు కొబ్బరి నూనెలో కలపాలండి. ఒక్క ప్యాకెట్ సరిపోతుంది. దీని 5 రూపీస్ అండి, అంతా కాదు 5 రూపీస్. ఇది నేను చిన్న పిల్లలకి మాత్రం కొబ్బరి నూనెలో ఇది కలిపాక కనీసం ఒక గంట సేపు ఉండాలండి, నానబెట్టాలి. ఆ గంట సేపు నానబెట్టాక తర్వాత రేపు గంట సేపు నానబెట్టేసాక లేదు 24 అవర్స్ నానబెట్టుకున్నా సరిపోతుందండి. 24 అవర్స్ నానబెట్టుకొని తర్వాత మరుసటి రోజు అప్లై చేయండి. అలా మీరు అప్లై చేసే కొద్దీ మీకు హెయిర్ కూడా బాగుంటుంది, దానితో ఈర్లు పేలు మొత్తం పోతాయండి. నేనైతే మా పిల్లలిద్దరికీ ట్రై చేశాను. దగ్గర 3 సంవత్సరాల నుంచి ఇదే వాడుతున్నానండి. ప్యాకెట్ అయిపోవడం తెచ్చుకోవడం మాత్రం చేసుకుంటాను, ఒకసారి ఒక 5-6 తెచ్చేసుకుంటాను. కానీ ఫలితం మాత్రం చాలా బాగుంటుందండి. మినిమం ఇంకోటి చెప్తున్నాను వినండి, ఇది మాత్రం సంవత్సరం పిల్లల్లోపు మాత్రం కింద మాత్రం పెట్టకండి కొబ్బరి నూనె, ఎందుకంటే ఇది కొంచెం మంచిది కదా.